सर मैडम इट साइड करेंगे मैडम सर रेडी सर श्योर सर yes 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 ओके सर क्या साइड का मां साइड मैडम 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 ప్రొద్దుటూరు ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించే సందర్భంలో ఆ మంచి వార్తను మీ అందరితో కూడా పంచుకోవాలని చెప్పి మీ బిడ్డ రాచమల్లు మీ ముందుకు వచ్చినాడు. దొరసానిపల్లి సాయిబాబా గుడి ఏదైతే ప్రసిద్ధమైన ఆలయం ఉందో దొరసానిపల్లిలో, అంటే ఇంకా కొద్దిగా మీకు అర్థం కావాలంటే నా ఇంటికి సమీపంలో ఉండే సాయిబాబా గుడి ఎక్కడైతే ఉందో దాని పక్కనే ల్యాబీ పేరుతో మన ఆరోగ్యానికి సంరక్షించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నేను ఇచ్చేసినాను. దీని గురించి ప్రజలకు చెప్పాలనేది నా బాధ్యతగా భావిస్తానా, నా పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా ఉంది నాకు. కారణం ఆరోగ్యమే మహాభాగ్యం, ఇది మనందరం వినేదే. కాకపోతే ఇందులో ఎంతమంది పాటిస్తున్నాము ఎంతమంది పాటించలేదనేదే మనం తెలుసుకోవాల్సిన అంశం. ప్రజలారా, నాటి మన అబ్బల కాలానికి ఈ కాలానికి వస్తే ఎంతో మార్పు వచ్చింది, చాలా మార్పు వచ్చింది. మనలో ఆరోగ్యానికి ఎక్కువ మనం ప్రాధాన్యత ఇస్తున్నాం, పెద్దపీట వేసినాం. మన ఆరోగ్యాన్ని మన ఆయుష్ను సంరక్షించుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ ల్యాబ్ కూడా ఈ దొరసానపల్లిలో ఉండే ఈ సాయిబాబా గుడి దగ్గర ఏర్పాటు చేసిన, ఇక్కడి నుంచి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే 2 మండలాలు కావచ్చు, ప్రొద్దుటూరు టౌన్ ఉండబడిన 3.5 లక్షల జనాభాకు సంబంధించిన ఏ ఒక్కరైనా కూడా ఇందులో మనం రీసెర్చ్ చేసుకోగలిగితే సభ్యులుగా వారిచ్చే సేవల నుంచి మనము 20% మనం మినహాయింపు తీసుకోగలుగుతాం. 20% మినహాయింపు తీసుకోగలుగుతాం. అంటే ఉదాహరణకు బయట మనం ల్యాబ్లోకి పోయి ఒక షుగర్ టెస్ట్ చేసుకోవాలనుకుంటే టిఫిన్ కంటే ముందు ఒకసారి రక్తం తీసుకొని చేస్తారు, టిఫిన్ తిన్న తర్వాత ఒకసారి రక్తం తీసుకొని షుగర్ టెస్ట్ చేస్తారు, 3 మంత్స్కి ఒకసారి మన బ్లడ్ షుగర్ లెవెల్ ఎంత ఉన్నాయని చెప్పి చూస్తారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, 3 మంత్స్కి ఒకసారి చూసేది. ఈ 3 పరీక్షలు చేయాలంటే 350 రూపాయలు 400 రూపాయలు బయట తీసుకుంటారు. అదే ఇక్కడ మనం రీసెర్చ్ చేసుకోగలిగితే, లేకుంటే ఇక్కడ నుంచి మనం ఈ సేవలను పొందడానికి మనం సంసిద్ధమైతే కనుక 20% తక్కువ ఇస్తారు. 300 రూపాయలు అయితే కనుక మనకు ఒక 60 రూపాయలు తీసేస్తే 240 250 రూపాయలకి 230 రూపాయలకి మనం చేసుకోగలుగుతాం. తర్వాత సత్వరమే మనకు సేవలు అందించగలుగుతారు. అవి కాకుండా ఇక్కడి నుంచి మనకు అవసరం అనుకుంటే ఒక నర్స్ కానీ ఒక కాంపౌండర్ కానీ మన ఇంటికి వచ్చి ఇంజెక్షన్ చేయాల్సి ఉన్నా, లేకుంటే ఏదైనా సెలైన్ బాటిల్ ఎక్కించాలన్నా, లేకపోతే ఏదైనా మన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఏ సేవలు అయితే మనకు అందాలో ఆ సేవలు ఒక ప్రొఫెషనల్ నర్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రజలారా. ఊరికి నర్స్ అని చెప్పి ఎవరంటే వాళ్ళు సేవలు చేసేది అది ప్రాక్టీస్తో చేసే వాళ్ళు కొందరు ఉంటారు, కానీ చదువుకొని చేసే ప్రొఫెషనల్ నర్సెస్ కొంతమంది ఉంటారు. మనం ఆ ప్రొఫెషనల్గా ఉండబడిన నర్సెస్తో వీళ్ళ ల్యాబీ నుంచి మనం సేవలు పొందడానికి ఆస్కారం అవుతుంది.
ఇది కాకుండా మనం డాక్టర్ని కన్సల్ట్ కావాలంటే మన ఇంటి దగ్గర నుంచి కూడా వీళ్ళ ద్వారా మనము సంబంధించిన మనకి ఏ జబ్బు అయితే అది, గుండె జబ్బు అయితే గుండెకు సంబంధించిన డాక్టర్, నరాలకైతే నరాలు, కంటికైతే కంటి, ఏ జబ్బుకు సంబంధించిన ఆ డాక్టర్తో మన ఇంటి నుంచి వీళ్ళ ద్వారా ఫోన్లో మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తక్కువ డబ్బుతో కన్సల్ట్ అయ్యి మన జబ్బు ఏంది, మన జబ్బుకు నివారణ చర్యలు ఏంది అనేది ఆయన ద్వారా కనుక్కోవడం, ఆ తర్వాత మనకు సహాయపడాల్సిన బాధ్యత ఈ ల్యాబీ తీసుకుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ల్యాబీ అనే ఇక్కడ ఏదైతే ప్రారంభమైందో ఇది ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల యొక్క ఆరోగ్యానికి రక్ష. ప్రొద్దుటూరు అంతా ఉన్నాయి కదా ప్రసాద్ రెడ్డి, రాచమల్లు, మరి నువ్వు కొద్దిగా ఎక్కువగా చెప్తానమేమో వాళ్ళ గురించి. ప్రొద్దుటూరులో చాలా ల్యాబులు ఉన్నాయి, చాలా నర్సులు ఉండారు, ఇబ్బంది ఏముంది అని మీకు ఒక ప్రశ్న తలెత్తచ్చు. ఉన్నాయి, కానీ సామాన్యులకు, పేదవారికి, దినకూలితో జీవనం సాగించే వారి కారించి మధ్యతరగతి ఎగువ నుండే వారి వరకు ఉండే ఆర్థిక కష్టాలలో డబ్బు లేకపోవడం వలన కొంతమందికి మాత్రమే కొన్ని రకాల వైద్య సేవలు అందుతాయి, కొన్ని రకాల వైద్య సేవలు అందవు. ఖరీదైన వైద్యం ధనవంతులకు మాత్రమే అందుతుంది, ఖరీదైన జబ్బు పేదవానికి శాపం. నిజంగా మనం అదృష్టవంతులు అయితే ఏదైనా జబ్బు వస్తే, తక్కువ డబ్బుతో నయమే జబ్బు వస్తే సంతోషపడాలి మనం, ఈశ్వరుని ఇచ్చేది అదే మనకు సంతోషదాయకం. ఎక్కువ డబ్బుతో వచ్చే సమస్యలు వస్తే అది మనం చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. అందుకే అటువంటి పరిస్థితులు ఉండకూడదు. సమాజంలో అందరూ బ్రతకడానికి అవకాశం ఉండాలి. ధనవంతుడు, పేదవాడు, మంచివాడు, చెడ్డవాడు. ఇక్కడ ఇది కూడా చెప్తా ఉన్నాను నేను ప్రస్ఫుటంగా. చెడ్డ పనులు చేసిన వాడు కూడా దేవుడిచ్చిన ఆయుష్ వరకు బ్రతికి ఉండాల్సిన అవసరం ఉంది. బ్రతకాలని మనం కోరుకోవాలి తప్ప వాడు చెడ్డవాడు కాబట్టి వాడు మరణించాలని కోరుకోకూడదు. కారణం వానికి ఒక భార్య ఉంది, వానికి ఒక పిల్లలు ఉన్నారు, వానికి ఒక కుటుంబం ఉంది. కాబట్టి తప్పనిసరిగా వాడు బతకాల్సిందే. మరి వాడు బతకాలా, అందరం బతకాలంటే కన్నా ధనం ఇబ్బంది కాకూడదు, పేదరికం మనకు అడ్డుగోడగా నిలబడకూడదు. అటువంటి పరిస్థితుల్లో నుండి పేదవారికి కూడా తక్కువ డబ్బుతోనే అన్ని రకాల రక్తానికి సంబంధించిన నమూనాల ద్వారా తీసుకునే అన్ని పరీక్షలు, అంటే ఉదాహరణకు కొలెస్ట్రాల్ కానీ, షుగర్ లెవెల్స్ కానీ, కిడ్నీ కానీ, లేకుంటే లివర్ కానీ, మరొకటి ఏదైనా తక్కువ డబ్బుతోనే కంప్లీట్గా మన బాడీలో మన ఆరోగ్య పరిస్థితి ఏ స్థాయిలో ఉంది, మన శరీరంలో ఏ అవయవైనా పాడవుతుందా, పాడు కాబోతుందా అనే సత్యాన్ని కూడా తెలుసుకోవాలంటే రక్త పరీక్షల ద్వారానే దాదాపుగా మన ఆరోగ్య పరిస్థితిని మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ప్రజలు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది. మీ ఆరోగ్యాన్ని మీరు సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తక్కువ డబ్బుతోనే మనం కనుక్కునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ ల్యాబీలో మీరు సభ్యులుగా కాండి. నేను కూడా మొట్టమొదటి దీంట్లో రిజిస్టర్ చేసుకుంటా ఉన్నాను. నా రక్త పరీక్షలు నేను కూడా ఇక నుంచే వీళ్ళ దగ్గర నుంచే కూడా కొనసాగిస్తాం. ఏదైనా ఇప్పుడు ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు, అమ్మ నాయన, వాళ్ళకి ఏదైనా మనకు నర్స్తో పని పడుతుంది, కాంపౌండర్తో పని పడుతుంది. మనం హాస్పిటల్ పోయి మనం డాక్టర్ మహేష్ నేనైతే లేకుండా మరొకరి దగ్గర మా డాక్టర్ దగ్గర సార్ నర్సును పంపి కాంపౌండర్ పంపి అంటే సార్ పంపిస్తాడు. మరి రాచమల్లు ఎక్స్ఎమ్మెల్యే కాబట్టి రాచమల్లు పంపిస్తాడు. అందరికైతే క్వశ్చన్ మార్క్ రాడు. ఒకవేళ వచ్చినా ఎప్పుడు వస్తాడు, మనకి ఈరోజు అవసరం ఉంటే రేపో మన్నాడు వస్తాడు. ఇది కరెక్ట్ కాదు. పేషెంట్కి ఎప్పుడైతే సేవలు అవసరమో అప్పుడే అక్కడికి నర్సు రావాల్సిన అవసరం ఉంది. సెలైన్ బాటిల్ ఎక్కాలంటే సెలైన్ బాటిల్ ఎక్కాలా, మరొకటి చేయాలా. ఆ పరిస్థితి ధనవంతులైన వాళ్ళకో లేకుంటే నాలాంటి పొలిటీషియన్స్కో కాకుండా పేదవారికి కూడా లభ్యం కావాలంటే కన్నా ల్యాబీ మనకు అవసరం. ఒక్క ఫోన్ కాల్, ₹1 పెట్టి మీరు ఫోన్ కాల్ చేస్తే ఇక్కడ రిజిస్టర్ చేసుకొని మన ఇంట్లో ఉండే వృద్ధులందరికీ కూడా వైద్య సేవలు అందుతాయి. మన ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరికీ కూడా రక్త పరీక్షల ద్వారా తక్కువ డబ్బుతో మనకి వీళ్ళ సేవలను అందించగలుగుతారు. ఇవన్నీ వీళ్ళతో మనం పొందిన తర్వాత, వీళ్ళతో ఈ కనెక్షన్ మనకి ఏర్పడిన తర్వాత, ఈ స్నేహభావంతో ప్రయాణం చేసిన తర్వాత, వీటికి మించి అంటే ఇది ఇంతవరకే వాళ్ళ బాధ్యత అనుకోవద్దు. వీటికి మించి తర్వాత మనకి ఏదైనా పెద్ద అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా వీరే మనకు గైడెన్స్ ఇవ్వగలుగుతారు. పలానా డాక్టర్ దగ్గర పోతే మేలు జరుగుతుంది, పలానా ఊరికి పోతే మేలు జరుగుతుంది అని చెప్పి దగ్గరుండి మనకు మేలు చేయగలిగిన స్థితిలో కూడా వీళ్ళతో మన సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. అందుకే ల్యాబ్ ఈజ్ ద బెస్ట్. సార్, ఈరోజు ఈ ల్యాబ్స్ ఓపెన్ చేయడం మాకందరికీ చాలా సంతోషకరంగా ఉంది. అందరికీ వైద్యం అందుబాటులో ఉండాలి. ప్రతినిత్యం వాళ్ళకు వచ్చే సమస్యలకు ఆందోళన పడే అవసరం లేకోకుండా ఎప్పుడు అందుబాటులో ఉండేటట్లు సౌకర్యాన్ని కల్పించిన సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ దేవదేవుడికి నమస్కరిస్తున్నాను. ఈనాడు ప్రొద్దుటూరు చుట్టుపక్కల ఉండే ప్రజలకందరికీ కూడా ఒక శుభదినం. మా ల్యాబీ తరపున మన ప్రొద్దుటూరు ఆఫీసు ఓపెన్ అయింది. ఇక్కడి నుంచి ఇంకా ప్రజలకు సేవలు అందుతాయి. ఈ సందర్భంగా ల్యాబీ తరపున ₹1,999 కార్డు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం.
ఇప్పుడే ఎక్స్-ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా రిజిస్టర్ చేసుకున్నారు. కోరెడ్డి నరసింహారెడ్డి గారు కూడా రిజిస్టర్ చేసుకున్నారు. దీంట్లో ఈ విధంగా రిజిస్టర్ అయినటువంటి ప్రజలకి మేము పలు సేవలు అందిస్తాం. వాటిలో మొట్టమొదటిది 6 సార్లు అంటే 2 నెలలకు ఒకసారి సంవత్సరంలో 6 సార్లు రక్త పరీక్షలు చేస్తాం. అదేవిధంగా 12 సార్లు అంటే నెలకు ఒకసారి నర్సు సేవలు కూడా ఉంటాయి ఇంటి దగ్గరనే. అదేవిధంగా మేము ఆ ల్యాబీ తరపున గిఫ్ట్గా వాళ్ళకు ఆహార పదార్థాలు కూడా నెలకి 2 సార్లు ఇస్తాం. అదేవిధంగా ప్రజలు ఏదైనా మెడిసిన్స్ కోరుకుంటే వాట్సాప్ ద్వారా మాకు తెలియజేస్తే మేము వాళ్ళకి ఇంటికే సరఫరా చేస్తాం. మందుల్లో 0 నుంచి 30% వరకు కూడా కన్సెషన్ ఉంటుంది. అదే కాకుండా 24 గంటలు ఆ నెంబర్కు నా నెంబర్కు ఫోన్ చేస్తే పొద్దుటూరు ప్రజలకు మాత్రమే ఈ సర్వీసు 9246948842 ఫోన్ చేస్తే ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళని రక్షించడానికి లేదా వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటే ఇవ్వడానికి డాక్టర్ బాలకృష్ణారెడ్డి రెడీగా ఉన్నాడు. మేము ఇక్కడ మొదలై ఇంకా 13 బ్రాంచీలు మనం ఇండియాలో ఇప్పటికి ఓపెన్ చేస్తున్నాం. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి మన దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, గోవా వీటిలో కూడా విస్తరించి ఇండియా అంతా మేము ఇటువంటి స్థాపించి పేద ప్రజలకు, సామాన్య ప్రజలకు సేవ చేసి ఆరోగ్యం గురించి అవగాహన వచ్చేటట్టు చేసి మనం జబ్బు వచ్చిన తర్వాత నయం చేసుకునే దానికన్నా తక్కువ ఖర్చుతో జబ్బే రాకుండా చేసుకున్నటువంటి జ్ఞానాన్ని, సౌకర్యాన్ని, టెక్నాలజీని మేము ఇవ్వాలని మేము పూర్తి సంకల్పంతో ఉన్నాం. మాకు మీరు మీడియా వారు కూడా సహకరించాలని, హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.